పెళ్లికి పని కాదు డాడీ, ఇది ఎంగిల్ చెప్పడం ఇస్తాకు. ఎవరు ఎంగిల్ చేశారో చెప్పండి. మాట్లాడగరా చెప్పు. నాతో చెప్పిందని ప్రయత్నించకండి. మీరు ఇంకెవరిని చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీకు లేకపోవచ్చు, నాకు. నా పెళ్లి జరగడం అంటూ వస్తే ఈ అమ్మాయితోనే జరగాలి. డాడీ, ఈ రంగంలో మీరు పెళ్లి చేసుకోవడానికి పని కాదు. ఎందుకని? దీనిని అనుభవించాను, అలాగే ఇంకెంతమంది అనుభవించారు. బాగుంది. మీ మగవాళ్లకున్న పాడు బుద్ధి, పాడు జబ్బు ఇది. నన్ను బలవంతంగా అనుభవించి నా జీవితాన్ని నాశనం చేశారు. పైగా నన్ను బరి తెగించి విచ్చలవిడిగా అందరితోనూ తిరిగినట్టు నింద మోపి అంత తేలిగ్గా మాట్లాడతారా? ఆడదాని సంగతి మీకు తెలియదు. అవునులే, అసలు ఆడదాని సంగతి మీకు తెలుసుంటే ఇంత నీచంగా మాట్లాడరు. మొదటిసారిగా ఎవరైతే తను అనుభవించారో వారికే జీవితాన్ని అర్పిస్తుంది, అంకితం చేస్తుంది, ఆరాధిస్తుంది. ఆయన నీడలోనే తనువు తెల్లార్చుకుంటుంది. కానీ మీ మగవాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా పశువుల్లా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మీలాంటి వాళ్ళ బలవంతాలకి బలైపోతున్న ఆడవాళ్ళు పుట్టింటికి అత్తింటికి నోచుకోకుండా పెళ్లి పెటాకులు లేకుండా సానికంపల పాలవుతున్నారు. తెగించిన వాళ్ళు, పిరికి వాళ్ళు నూతిలో పడో, పురి పోసుకొనో లేక విషయం ఇంకో చచ్చిపోతున్నారు. కొంతమంది ఆడదాన్ని అనుభవించినంత కాలం అనుభవించి నెల తప్పిన తర్వాత కనుమరుగైపోతున్నారు. దాంతో ఆడది రెక్కలు తెగిన పక్షిలా దిక్కులేనిదైపోతుంది. కొంతమంది ప్రేమించాను అంటూ తిరిగినన్నాళ్ళు తిరిగి తీరా పెళ్లి గొడవ వచ్చేసరికి తేలు కుట్టిన దొంగలా జారుకుంటున్నారు. దాంతో ఆడది జీవితం మీద విరక్తి పుట్టి ఏ కుంటోనో గుడ్డోనో కట్టుకుని దుర్భరమైన జీవితాన్ని భరిస్తుంది. ఈనాడు పచ్చని సంసారాలు కూలిపోయి భార్యాభర్తలు విడిపోవటానికి కారణం ఎవరు? మీలాంటి రసికులు, పోకిరి వాళ్ళు. కన్నె పిల్లలు లేచిపోయి ఒంటి మీద ఉన్న నగలన్నీ చెల్లుబడైపోయిన తర్వాత బజారు మనిషిగా తయారవటానికి కారణం ఎవరు? మీలాంటి జులై వాళ్లే. శీలాన్ని పోగొట్టుకొని సంఘానికి ముఖం చూపించలేక బ్రతికి నలుగురిలోనే తలెత్తుకోలేక ఆడపిల్లల ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం ఎవరు? మీలాంటి ప్రబుద్ధులే. మగవాడికి శీలంతో నిమిత్వం లేదు. ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. కానీ ఆడదానికి అలా కాదు. ఒక్కసారి శీలం పోతే వివాహానికి పనికిరాదు. సరే, దానికి ఒప్పుకుందాం. ఎవరైతే శీలాన్ని ఆనందంగా అనుభవించారో, ఆస్వాదించారో వారికి అర్థాంగి అవటానికి అభ్యంతరం ఏమిటి? అదే నా ప్రశ్న. నా ప్రశ్నకు జవాబు చెప్పండి.